వైసీపీ ప్రభుత్వానికి, టీడీపీ ప్రభుత్వానికి చాలా అంటే చాలా తేడా ఉంది. చాలా అంటే చాలా తేడా ఉంది. ఏం తేడా అంటే, వైసీపీ ప్రభుత్వం ఏదైతే 2019 నుంచి 2024 దాకా కులం, మత భేదం లేకుండా, పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందించే విధంగా, ప్రతి ఒక్కరికి ఏదైతే సంక్షేమ పథకాలు అందించే విధంగా వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ ప్రభుత్వం అలా నడిపించుకు వచ్చింది. 2019 నుంచి 2024 దాకా అసలు కులం, మత భేదం లేకుండా, ఏ పార్టీకి సంబంధం ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా, ఆ కులం ఈ కులం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అందించారు. ఇది దానికి సాక్ష్యంగా నేనని కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలే సాక్ష్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరు లబ్ధి పొందిన వాళ్ళే దీంట్లో. వాళ్ళు వీళ్ళు ఆ పార్టీకి ఈ పార్టీకి లబ్ధి చేకూర్చిన వాళ్ళే. వాలంటరీ వ్యవస్థలో ఉన్నారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఈ పార్టీకి సంబంధించిన అదే సచివాలయం ఉద్యోగుల్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, పథకాలు అందించే దాంట్లో వాళ్ళు ఉన్నారు. అన్నిట్లో కులం, మత భేదం లేకుండా, పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. కానీ టీడీపీ ప్రభుత్వంలో ఇలా ఉండదు. అసలు టీడీపీ ప్రభుత్వంలో కులం, మత భేదం లేకుండా ఇవ్వడము, పార్టీకి సంబంధం లేకుండా ఇవ్వడం అనేది చాలా అంటే చాలా కఠినమయ్యేది. అసలు టీడీపీ పార్టీ కానీ ఒక పొరపాటున వచ్చిందో అనుకో, ఎన్ని పథకాలు ఉంటాయి చూసినవా, మాకు అందుతాయని అనుకుంటాం కదా, అది అందరికి అందవయ్యి. అసలు కొంతమందికే అది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి అందించే విధంగా ఉంటారే తప్ప అసలు లేనే లేదు. గతంలో లోకేష్ బాబు గారు కానీ ఒక వీడియోలో ఒక సందర్భంలో చెప్పాడు, చూడండి మీరు కానీ అనండి. అసలు గెలవక ముందే అలా అన్నారు, గెలిచిన తర్వాత అసలు జనాలను పట్టించుకుంటారా, జనాల మాట వింటారా? గతంలో చూశారు కదా 2014లో. మరి మరొకసారి అదే దాన్ని కోరుకుంటారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అవ్వాతాతలకి ఇంటి దగ్గరికే ఇచ్చినట్టుగా, పింఛన్ ఇచ్చినట్టుగా పథకాలు ఇంటి దగ్గరికే వచ్చే విధంగా కోరుకుంటారో? జనాల ఇష్టం అదంతా. ఒకసారి ఏనండి లోకేష్ బాబు గారు ఏమన్నారు, రేపు వాలంటీర్లు కానివ్వండి, గ్రామ సచివాలయాలు కానివ్వండి, కౌన్సిలర్ ఆధ్వర్యంలోనే పని చేయాలి. మనం చెప్పిన వాళ్ళకే మన ఆధీనంలోనే పని చేయాలా, మనం చెప్పిన వాళ్ళకే వాలంటరీ సచివాలయం ఉద్యోగాలు ఇవ్వాలా, మనం చెప్పిన వాళ్ళకి పిఎం కార్డు ఇవ్వాలి. అంతేగాని చేస్తే మేము ఊరుకోం, సహించమని కూడా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా. చూసారా, మేము చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డు ఇవ్వాలా, మేము చెప్పిన వాళ్ళకే ఉద్యోగం అలా ఇవ్వకపోతే మేము సహించాం, ఊరుకోమన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఏంటంటే అతను కానీ జాగ్రత్తగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పొరపాటు జరిగిందేనంటే పేదవాడు నాశనం అయిపోతాడు అన్నది ఎప్పుడు కూడా మర్చిపోవద్దని అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది 100% వాస్తవమే కదా. మరి ఈ వైసీపీ పార్టీ ఇది అదే కులం, మత భేదం లేకుండా ఇవ్వడం వైసీపీ పార్టీ. కానీ ఒక కులానికి, ఒకే వర్గానికి, పార్టీకి సంబంధించి వాళ్ళకి ఇవ్వడానికి టీడీపీ పార్టీ మరొకటి లేదని స్పష్టంగా అర్థమైపోయింది. 2024 మే 13వ తారీఖు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోండి, ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలా, అడుక్కు తినాలంటే బాబు గారు రావాలా.